అరే నరేష్ ఇక ఇట్లా అవ్వబడే 3-4 ఎకరాలు అంతా మా బాబాయ్దా కానీ అంగడి బర్రుకుంటానికి పోయిండు అన్ని తీసిండు కానీ ఒక 3-4 మళ్ళు గడ 2-3 మళ్ళు ఉంటాయిరా అన్ని తీయాలి ఏం చెప్పిన ఇంటికాడ మీకు సాయంత్రం అయినాక ఇంత అది తెస్తాను నీకేం కావాలా శివ నాకు మందు కావాలి ఏం మంది ఎందుకు ఇంకా ఇప్పుడు ఇస్తాం తీసినాం కదా సాయంత్రం ఆలోచన ఉంటది పైసలు నరేష్ నాకు మనతో పాటు పైసలు కావాలి పైసలు ఎందుకు పైసలు లేకనే ఇవన్నీ తీసుకొచ్చింది మళ్ళా ఇప్పుడు మనం చేస్తాం చేసిన దానికి ప్రతిఫలం ఏమి ఉండాలి మందు ఒకటే వద్దు మాకు పైసలు కావాలి మామ నీకేం కావాలరా మీరే చేసుకోరా నేను పోతున్నా మరి ఏదో ఒకటి కవర్ మాట్లాడాలి ఇవన్నీ తెస్తా కానీ ఫస్ట్ బట్టలు మార్చుకొని పారాలు తీసుకొని తొందరగా తీసేద్దాం మన మధ్య కూడా ఒకట ఎటు పోతున్నారా తీసుకురా నా బట్టలు ఎవరా ఓకే ఎవరు నీయారా తీసుకో నీయే రే బండ్లో తెచ్చుకో మార్చుకోరు మార్చుకోరు అరే పారాలు తీసుకో నువ్వేంద్రా ఖర్చు గిచ్చి పడుకో బందోబస్తు వచ్చిన సినిమా హీరోలు యాక్టింగ్ చేసినట్టు చెప్తున్నావు చూసా మనం పొలం పైన రా నువ్వేంద్రా ఏ మనసులో ఏమరా పారాలు అయితే తీసుకోరు రారీ ఏం చెప్తారా అయ్యా మీరు ఏం చూడాలి మీ ఖాతా ఏందో కార్యక్రమం ఇట్లా రా అరే ఏనికే ఎంత దూరం వస్తారు ఇట్లా వచ్చే దిగురా దిగురా కిలోమీటర్ వస్తారా వెనకనే దిగురా సర్లే 40 మంది ఇంకా ఉన్నారా 50 మంది పడుతుంది ఎందుకు రా వచ్చింది చేయడానికి దిగురి ఓకే అరే అరే నేను స్టార్ట్ చేస్తా ఊరుతో నా చెయ్యి మంచిదని ఊళ్ళో అందరూ అంటారు నేనే స్టార్ట్ చేస్తా స్టార్ట్ చేసేదాకా వేయకూరి అసలే మీ చెయ్యి వేసుంటే నాకు ఓకేనా ఏమో మరి నీ చెయ్యి ఏ లెక్కలు ఉందో మరి మాగిలో ఇక కొబ్బరికాయలు ఏమన్నా ఊదిబత్తులు ఏమంటావా మరి ఏమో నువ్వు చెయ్యి మంచిది అంటున్నావా మాడవలసి కన్నా తీరా మాడవలసి ఏం లేదు గీడ చూదా నీ పని అన్నట్టు గిట్లనా అయ్యా ఇగో గడు చూడు ఓరు మావా నరగిన పట్టుకుంది ఆర కాళ్ళల్లా మరి నడు ఆల్రెడీ అర్ధగంట అయింది మెల్లే నడుతున్నా బొమ్మ నడుతుంది నీకు సాయంత్రం స్టఫ్ ఉండదు ఏముండదురా దిగో దేమా ఓరాలు తీసే పద్ధతి మేము ఎప్పుడు ఓరాలు అరే ఇంత షేప్ అనేది ఎక్కుతున్నాం మనకు తన్సాప్ ఎత్తాడు తన్సాప్ లేదు ఏం లేదు ఇట్లా ఎక్కువ పోతే మనకు ఏది ఉండదు నువ్వు ఎక్కడ చెప్తున్నావు ఇప్పుడు ఆయన ఉండేవాడ నువ్వు దూపైనట్టు ఇట్లా ఇట్లా యాక్షన్ చేయి మిగతా మేము చూసుకుంటాం కూర్చో ఎత్తుకోరా శివ పైసలు పోతున్నా తనసా పోతున్నాడు ఉండడం పోతున్నా మరి అరే వానికి అయినట్టు ఖచ్చితంగా దాకా తీసుకుపోవాలి ఇట్లా ఏం చేయాలి తీసుకోపోవరా దానికి ఒక గ్లాస్ తలసా తాగితే వాళ్ళు వేసి మొత్తం చెప్తాడు 3 ఎకరాలు కానీ చెప్తాడు దానికి తాగనేందుకు గింట కథ ఉందిరా నాశనంగా పట్టుకొచ్చినాం ఒక గ్లాస్ తలసా పోయి వాళ్ళు వేసాడు పోదాం లంచా పోదాం అన్ని పోదాం ఎందుకు ఆపినావు మరి ఇక్కడ ఒక ముసాయి ఉంటారు ఆయనకి జీవిగా లెక్క ఉంచాలి లేకపోతే దయమైన పడతాడు నువ్వే తనసా ఉంచు తాగురా తాగురి తావరా ఇక తనసా ఎత్తు ఎవరా తంసం బాగా అవుతున్నారు మరి నాకు ఉందా లేదా మనకి వెళ్ళేదంటే ఉన్నా పని చేసింది మేము కాయకేది పోసేది ఆడుగుడే పని చేస్తారు ఊరం మొత్తం ఫస్ట్ గా లేచాక మళ్ళీ తర్వాత తీసుకురా కానీ ఇలా ఏమద్దు ఒకసారి ఏమవుతుంది
నీ యాక్టింగ్కి ఫిదా అయిపోయినావురా. బాబా నువ్వు చేసిన యాక్షన్కి భయపడి తెబ్బున థమ్స్అప్ తెచ్చింది. ఇప్పుడు వద్దురా, మళ్ళా ఇగో సాయంత్రం చేద్దాం. ఇప్పుడు తొందర వేసుకొస్తాడు. ఇప్పుడు వద్దు. సరే అరే పురాలు తర్వాత ఎక్కుదాం కానీ ఒక వీడియో దుపాను ఇన్స్టాగ్రామ్లో రీల్ తీసుకుంటా. తర్వాత తీసుకో నిమ్మలంగా. ఈ ఎక్కువ కూడా తర్వాత ఎక్కువ అంతే. మనకి ఇచ్చే గదే ఇట్లా కానీ ఇక్కడ మంచిగా ఉంది. ఏమైనా ఇప్పుడు ఏమైంది? వీడియో కాదు, ఇట్లా బరాబర్ చిన్న విట్టో ఇట్లా స్టాప్ పెట్టుకోమని వీడియో ఏమంటారు? ఎవరు అంటున్నారు? నువ్వు పనికిరాణాలని చెప్తారా మరి నువ్వు ఇప్పుడు వచ్చి నువ్వేం చెప్తున్నావురా? ఎవరు తీస్తేంది మమ్మల్ని? నువ్వు మమ్మల్ని ఎట్లా అంటావు? నువ్వు పని చేసిన అర్ర వచ్చి ఏం పని చూడుకో అంతా ఎవరు చేసిన అంతా తనసాదాయన పుణ్యానికి వచ్చి పని చేయాలి, ఏం చేయాలి? ఇప్పుడు నన్ను అంటారు అరను తీసింది ఎవరు? మేమే చేసాం అంతా. నన్ను కొడతావు అరను. నువ్వు మంచిగా మాట్లాడు. నువ్వు ఇప్పుడు వచ్చావు, ఇప్పుడు వచ్చినట్టు మాట్లాడినాడు. ఇప్పుడు వచ్చావు, ఇప్పుడు వచ్చావు లెక్క మాట్లాడినాడు. ఇప్పుడు వచ్చి మమ్మల్ని అంటావు నువ్వు వాళ్ళు కొట్టుకుంటుండే ఏమైందిరా? గాడి కొట్టేవరా? వాడు ఉరాలు ఎత్తంటే ఏం తిత్తురా అని అన్నాను. నన్ను పని లెక్క వేసిండాడు. అయితే ఫస్ట్ మేము ఇద్దరు పాడుకుంటాం. ఎవరు నన్ను ఊకోలేగా అది ఉంటాడు. ఉండక నువ్వేంద్రా పని చేస్తున్నారు, ఏం చెప్తురా మీరు? డొక్కలెక్కించారు సమాధానం చూసుకున్నాడు. అరే మీతో ఐటైట్ ఏం లేదు కానీ నా పని మీకు కూలి ఇచ్చేది మీరు సప్లై కొర్రా పోయి చెడికింద కూర్చొని ఇచ్చలే కానీ మీతో ఐటైట్ లేదు. నా పానికి పోర్రా. లొల్లు అయితే పెట్టుకున్నాం కానీ మంచిగా బ్రహ్మాండంగా లొల్లు వచ్చిందిరా. మంచి రియల్ గా యాక్ట్ చేసేవారు. దెబ్బ రియల్ గా ఇది ఆయన నమ్మిండు. మనకు కూలి ఇస్తాడు, మనకు మంచిగా పని తప్పించుకున్నాం. నిమ్మలంగా కూర్చోవచ్చు. 2 షేర్ ఒక బీరు కొట్టి అప్పుడే కూడా 1000 రూపాయలు పడ్డాయి. 1000 రూపాయలు అయితే మనకైతే పని చేయకుండా ఏం చేయడం పని తప్పించుకున్నాం. తీరా కొద్దిగా వరకు కూలి అయితే పడ్డచ్చు. మరి దావా చేస్తున్నా. ఏం తమ్ముడు ఏం చేస్తున్నావు? ఏం చెప్తున్నావు? ఏముంది మా బాబాయ్ ఎక్కిడు వరం. ఆయన ఈ వరం అంతా మనదే. వరం అట్లా ఎక్కితే ఎట్లా? ఏమన్నా ఉంటే మన మా బాబాయ్ లేదు, అంతా నాదే వరం. మీ బాబా ఏం లేకుండా ఎక్కుండు అప్పుడే. కాదని ఎక్కినావు అనుకో, నిన్ను ఎక్కుతా. మరి అంతే. పో దెబ్బకే దడుచుకున్నాడు. గట్లుంటది మనం అంటే. పోరగాలు ఎంత మంచి పోరగాలు. 100 రూపాయలు తమ పుణ్యం తాగారు. ఇంత మడి ఒక్కనే చెప్పుకోవాలి. అనవసరంగా మా బాబు దగ్గర అడ్వాన్స్ తీసుకున్నా. వీళ్ళు ఉన్నాను నమ్మకంతో తీసుకున్నా. ముంచిర్రా కొడుకులు నిండా. ఏం చేయాలి? నాకే వచ్చి తిప్పాలా?